హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం రహస్యంగా గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పండుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు తిరగనేదే ఉండదు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున సాధారణంగా స్త్రీలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పూజ చేయలేని వారు కనీసం దీపారాధన చేస్తుంటారు. కానీ మీరు శుక్రవారం పూజలన్నీ చేయలేకపోయినా సరే గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటుంటారు మన పెద్దలు. అందుకే గుమ్మం ముందు తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్తిల్లుతుంది. పట్టణాలలో అపార్ట్మెంట్ల ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకు గుమ్మాలే సరిగా ఉండవు. ఆఖరికి గదులు కూడా చాలా చిన్నగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు తప్పకుండా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా. పల్లెటూర్లలో నిర్మించుకునే ఇళ్లను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతకీ శుక్రవారం నాడు గుమ్మం దగ్గర ఏం కోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మాకు చాలా అవసరం. పూర్వం మిత్రుడు అంటే ఎలా ఉండాలో తెలిపే పురాణ కథను విందాము. ఒక్కసారి ధర్మరాజు అంపశయ్య పైన ఉన్న భీష్ముని పితామహారాజు ధనర్జన ఎలా చేయాలో వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ధర్మనందన రాజుకు దానార్జన చేయు వ్యక్తి ఎంతో అవసరం. అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు కనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది. దీనిని ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కాలక్రక్షుడు అని ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టి అది త్రికాలవేది అని అందరికీ చెప్పేవాడు. ఒకసారి ఆ కాకిని తీసుకొని ఆ మునికోసల దేశాధిస్తుడు ఆయన క్షేమదర్శి వద్దకు వెళ్ళి, మహారాజా, నీవు ధనార్జన పట్ల ఏమనుపాటుగా ఉన్నావు, అందువలన నీకు ఆపద రానున్నది. ఈ కాకి నీ రాజ్యంలోని దొంగలను పట్టివేస్తుంది అని చెప్పాడు. రాజు అతడిని సాధారణంగా ఆదరించి మందిరంలో విడిది చేయించాడు. అయితే ఆ రోజున కొందరు రాజు ఉద్యోగులు ఆ కాకిని పట్టుకొని చంపేశారు. మరునాడు కాలక్రక్షుడు ఆ విషయం రాజుకి చెబుతూ, రాజా, నా పేరు కాలక్రక్షుడు. నేను నీ తండ్రికి మంచి మిత్రుడును. మీ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ రాజ్యంలో ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను. మీ తండ్రి గారి తరువాత నీవు రాజు అయ్యావు. నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నయ రాజ్యమంతా తిరిగాను. మీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అదములకు యుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకువచ్చిన కాకి సాధారణమైనది. దానికి ఎలాంటి మహిమలు లేవు. కానీ మహిమలు ఉన్నట్లు అందరినీ నమ్మించాను. అది నిజం బయట పెడుతుంది అన్న భయంతో దానిని ఆ దుర్మార్గులు చంపారు. కనుక అంతఃపురంలోనే అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది. ముందు నన్ను నమ్మినట్లు నటించి నన్ను వెళ్ళగొట్టు. తరువాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధములు కనిపించే వారిని శిక్షించు అని చెప్పాడు. ఆ రాజు అతనికి మాట ప్రకారం చేసి దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేశాడు. కనుక మిత్రుడు అలా ఉండాలి రాజా అని ధర్మరాజుకు అంతశయం మీద ఉన్న భీష్ముడు చెప్పాడు.
ఇక వీడియోలోకి వస్తే గుమ్మానికి కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు, ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇస్తున్నప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు, అది అశుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు, ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు, అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వడం, పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని అనుమానించినట్లుగా అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు చెత్త డబ్బా విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు విడిచి వెళ్తారో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మన ఇంటి ప్రధాన గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కలు పెట్టకూడదు. అలా పెంచితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం కనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం నాడు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆడవారు శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి ఇరువైపులా 2 ఎర్ర పూలను పెట్టుకోవాలి. అలాగే ఈరోజు స్త్రీలు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం కుంకుమను కలపాలి. తరువాత దానిలోనే కొద్దిగా గోమూత్రం కలపండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే కొంచెం గోమూత్రం తెచ్చుకోండి, లేదంటే బయట గోమూత్రం అమ్ముతారు కదా, దానిని తెచ్చుకొని ఒక 2 చెంచాలంత గోమూత్రాన్ని ఈ నీటిలో కలపండి. తరువాత వీటన్నిటినీ కూడా కలపండి. మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం వద్దకు వెళ్ళండి. ఒక చిన్న తులసి రెమ్మను తెచ్చి ఈ నీటిలో ముంచి ఆ తర్వాత ఆ నీటిని గుమ్మం ముందు పోయండి, అంటే చిలకరించండి. ఇలా ఈ నీటిని గుమ్మం ముందు బాగా తడిసేలా పోయండి. ఇంకా గ్లాసులో నీరు ఏమైనా మిగిలితే దానిని తీసుకొని వెళ్ళి తులసి చెట్టుకు పోసేయండి. గుమ్మం ముందు పోసిన నీటిని తుడవద్దు, కాసేపటికి అవే ఆరిపోతాయి. ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ముందే అన్ని రకాల కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూజలు దీపారాధనలు ఏమి చేయలేని వారు ఈ చిన్న పరిహారం చేసినా చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాల నుండి బయటపడగలుగుతారు. దరిద్రం అనేది దరిచేరదు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు తిరిగనేదే ఉండదు అని మన పెద్దలు చెప్తున్నారు. కనుక శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఈ చిన్న పరిహారం చేసి ఎటువంటి పూజలు చేయకుండానే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.